మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 870. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ చిన్నగా నవ్వుతూ ఎదురుగా చూసేసరికి వైష్ణవి విక్రమ్ షాక్గా వాళ్ళ వైపు చూస్తుంటే అక్కడ విక్రమ్ని వైష్ణవిని చూసిన విరాస్ కూడా ఫస్ట్ చాలా షాక్ అవుతాడు. అసలు ఆ టైంలో విక్రమ్ వైష్ణవి అక్కడికి వస్తారని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయడు విరాస్. విక్రమ్ మీరెప్పుడొచ్చారు అని విరాస్ ఆశ్చర్యంగా అంటుంటే అప్పుడు విక్రమ్ నార్మల్ అయ్యి వైష్ణవి చేతిని పట్టుకుని విరాస్ దగ్గరికి తీసుకుని వెళతాడు. మిగతా వాళ్ళు అందరూ కూడా విక్రమ్ వాళ్ళ వైపు చూస్తారు. విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, అసలు మీరు ఈ టైంలో వస్తారని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదైనా వర్క్ ఉందా అని విరాస్ అడుగుతుంటే విక్రమ్ ఒక క్షణం విరాస్ వైపు చూసి, నథింగ్, ఇటువైపు చిన్న వర్క్ ఉంటే వైష్ణవిని తీసుకుని వచ్చాను, ఎలాగో ఫ్లాట్ దగ్గరే కదా అని ఇటువైపు వచ్చాము అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ మాటలకి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది. వైష్ణవి ఎక్స్ప్రెషన్కి విక్రమ్ చెప్పేది అబద్ధం అని విరాస్కి అర్థమవుతుంది. కానీ ఇంక వాళ్ళందరి ముందు ఏమీ మాట్లాడడు. ఇంకా విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ తను జాన్, నీకు తెలుసు కదా, ఇంకా తన పేరు దేవ్, నా ఫ్రెండ్ కమ్ పార్ట్నర్, ఇంకా తను నీరస నీ కంపెనీలోనే వర్క్ చేస్తుంది, వాళ్ళ మదర్ జయ గారు అని మిగతా వారందరినీ కూడా విక్రమ్కి వైష్ణవికి ఇంట్రడ్యూస్ చేస్తాడు విరాస్. విరాస్ జాన్ మరియు దేవ్ ఇద్దరి వైపు చూస్తూ, విక్రమాదిత్య అని చెప్పాను కదా తనే అని అనగానే ఆల్రెడీ జాన్కి తెలుసు కాబట్టి విక్రమ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. దేవ్ కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి హలో విక్రమాదిత్య గారు అని తను కూడా విక్రమ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇంకా విరాస్ వైష్ణవి వైపు చూస్తూ, తను వైష్ణవి నీకు గుర్తుందా అని అంటుంటే, అలా అంటావేంటి రాజ్, వైష్ణవి మేడం నాకు తెలియకపోవడం ఏంటి, నన్ను ఎప్పుడు వైష్ణవి మేడం చూడలేదు, కానీ నేను చాలాసార్లు మేడంని చూశాను కదా, అందులోనూ నీ లైఫ్లో అని దేవ్ ఏదో అనబోతుండగా వెంటనే విరాస్ దేవ్ చేతిని పట్టుకోగానే దేవ్ తను మాట్లాడటం ఆపేసి మౌనంగా ఉండిపోతాడు. వైష్ణవికి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది. ఇంకా వసు వైష్ణవి వైపు చూస్తూ, అక్క మీ మెహందీ అయిపోయిందా అని నవ్వుతూ అంటుంటే వైష్ణవి అప్పుడు నార్మల్ అయ్యి వసు వైపు చూస్తూ, ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది వసు అని అనగానే అవునా, అయితే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయండి, ఇంకా ఇక్కడ మెహందీ ఫంక్షన్ కంప్లీట్ అవ్వలేదు అని అనగానే వైష్ణవి నవ్వుతూ సరే అని అంటుంది. ఇంకా మళ్ళీ లేడీస్ అందరూ కూడా మెహందీ పెట్టుకోవడంలో బిజీ అయిపోతారు. విక్రమ్ విరాస్ ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయో మాట్లాడుకుంటూ ఉంటారు. విరాస్ డెకరేషన్ గురించి నువ్వు చూస్తానని చెప్పావు కదా, ఎంతవరకు వచ్చింది అని విక్రమ్ అడుగుతుంటే ఆల్రెడీ ఈవినింగే స్టార్ట్ చేశారు విక్రమ్, రేపు మార్నింగ్ కదా కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఇంకా నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ధర్మేంద్రకి మాత్రం తన కూతురు ఎంతో సంతోషంగా కనిపిస్తుంటే దానంతటికీ కారణం తన అల్లుడే అని అర్థమవుతుంది. తన మనసులో విరాస్ ప్లేస్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. పార్వతి గారికి కూడా వసు చిన్నప్పటి నుండి పడిన బాధ ఈరోజు విరాస్ రావడం వల్ల మొత్తం ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంటే పార్వతి గారు కూడా మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంత సమయం తర్వాత విక్రమ్కి ఫోన్ రాగానే విరాస్ వైపు చూస్తూ, సరే విరాస్ నాకు చిన్న వర్క్ ఉంది, రేపు మార్నింగ్ కలుద్దాము అని చెప్పి వైష్ణవిని పిలుస్తాడు. వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి చెప్పు విక్కీ అని అంటుంటే వైష్ణవి వెళ్దామా అని అడుగుతాడు విక్రమ్. అదేంటి ఇప్పుడే కదా వచ్చింది, ఏమైంది అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే నేను వేరే చోటికి వెళ్ళాలి వైషు, చిన్న వర్క్ ఉంది అని విక్రమ్ చెప్పగానే అయితే నువ్వు వెళ్ళిరా, నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను, ఇంకా మెహందీ ఫంక్షన్ కంప్లీట్ అవ్వలేదు కదా మళ్ళీ వసు ఫీల్ అవుతుంది అని చెప్పగానే వైష్ణవి మాటని విక్రమ్ కాదనలేక సరే అని చెప్పి అక్కడి నుండి మళ్ళీ వస్తానని బయటికి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వైష్ణవి వసు వల్ల దగ్గరికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత విరాస్కి ఫోన్ రాకని ఇంకా తను అక్కడి నుండి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు.
ఇంతలో విరాస్ అన్న వాయిస్కి విరాస్ వెనక్కి తిరగగానే వైష్ణవి కనిపిస్తుంటే విరాస్ వెంటనే కాల్ కట్ చేసి వైష్ణవి దగ్గరికి వచ్చి, వైష్ణవి ఏమైంది, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు విరాస్. వైష్ణవి నవ్వుతూ, అదేం లేదు, నార్మల్గానే మాట్లాడదామని వచ్చాను, కూర్చుందామా అని అనగానే ఇంకా విరాస్ సోఫాలో కూర్చోగానే వైష్ణవి విరాస్ పక్కన కూర్చుని, నాకు చాలా హ్యాపీగా ఉంది విరాస్, ఎందుకో తెలుసా, నీ ఫేస్లో నేను ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ని చూస్తున్నాను, ఇదంతా వసు వల్లే కదా అని వైష్ణవి అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ అవును అని అంటాడు. నిజంగా నాకైతే అంతా ఒక కలలాగా అనిపిస్తుంది, నువ్వు వసు కోసం ఏమైనా చేస్తావు కదా, నిజంగా ఇక్కడ నువ్వు వసు మాత్రమే ఉంటారని, మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని నేను విక్రమ్ వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను. అందులోనూ వసు కళ్ళల్లో సంతోషం, తను ఎంత హ్యాపీగా ఉందో అర్థమవుతుంటే ఆ హ్యాపీనెస్కి కారణం నువ్వే అని స్పష్టంగా తెలుస్తుంది. తన కోసం ఎంత దూరమైనా వెళ్తావు కదా నువ్వు అని వైష్ణవి అడుగుతుంటే వసు హ్యాపీగా ఉండటమే కావాలి వైషు, తను చిన్నప్పటి నుండి చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసింది, తన కళ్ళల్లో ఎప్పుడు కూడా బాధ అనేది చూడకూడదని నా కోరిక, అందుకే తన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరి ముందైనా తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, తను హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని అంటుంటే అసలు నిజంగా విరాస్, ఒకప్పుడు నేను చూసిన విరాస్ ఇప్పుడు నా కళ్ళెదురుగా ఉన్న విరాస్ ఒక్కరేనా అని అనిపిస్తుంది. ఒకప్పుడు నిన్ను చూస్తేనే చాలా భయంగా అనిపించేది, తర్వాత నీతో పరిచయం ఆ భయాన్ని పోగొట్టినా కూడా నీలో ఎప్పుడు ఎదుటివారి ముందు తగ్గే గుణం నేను ఇప్పటి వరకు చూడలేదు. అందరికీ నీ యాటిట్యూడ్తోనే సమాధానం చెప్తావు, ఒకరి కోసం నువ్వు ఇంతలా తగ్గడం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అని వైష్ణవి అంటుంటే నాకు కూడా స్టార్టింగ్లో అనిపించేది, కానీ నాకు తెలియకుండానే చాలా అంటే చాలా వరకు చేంజ్ అయిపోయాను వసు వల్ల అని విరాస్ అనగానే వైష్ణవి విరాస్ చేతిని పట్టుకుని థ్యాంక్ యూ విరాస్ అని అంటుంటే విరాస్ ఏమీ అర్థం కాక వైష్ణవి వైపు చూస్తూ ఎందుకని అంటాడు. ఎందుకంటే నాకు ఒక అందమైన ఫ్యామిలీని పరిచయం చేసినందుకు, ఇంకా నన్ను ప్రాణంగా ప్రేమించే విక్రమ్ నా లైఫ్లోకి వచ్చినందుకు, అన్నింటికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే వైషు నేనొకటి చెప్పనా, నిజంగా నేను ఎప్పుడు కూడా డెస్టినీని నమ్మేవాడేని కాదు, కానీ ఈ మధ్య నాకు కూడా అర్థమైంది, మనం మన డెస్టినీని చేరుకోవాలి అనుకుంటే మన లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి, అలా జరిగిన ఒక ఇన్సిడెంటే నువ్వు నాకు పరిచయం అవడం, నిజానికి నీకు నాకు అస్సలు రాసి పెట్టలేదు, కానీ నువ్వు నా లైఫ్లోకి రావడం వల్లే నువ్వు నీ డెస్టినీని, నేను నా డెస్టినీని చేరుకోవాలని రాసిపెట్టి ఉందేమో, అందుకే భగవంతుడు నిన్ను ముందుగా నా లైఫ్లోకి వచ్చేటట్టు చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా గతం వలన నాకు ఇండియా అంటే చాలా కోపం ఉండేది, అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా ఇండియాలో అడుగు పెట్టకూడదని నేను అనుకున్నాను, అలాగే అసలు అడుగు పెట్టేవాడని కాదు కూడా, ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళ గతం వలన నీకున్న యాటిట్యూడ్తో నువ్వు ఎప్పటికీ కూడా ఇండియాలో అడుగు పెట్టేదానివి కాదు, చూసావా నువ్వు నేను ఇండియా రావాలని రాసి పెట్టుంది, కానీ మనిద్దరం ఇండియాకి రావాలి, నువ్వు విక్రమ్ని నేను వసుని చేరుకోవాలి అనుకుంటే ముందుగా మనిద్దరి పరిచయం జరగాలి, అందుకే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, అందుకే నేను నిన్ను చూడగానే ప్రేమించాను, చివరికి నువ్వు నన్ను ప్రేమించినా కూడా చిన్న అపార్థం వలన నా నుండి దూరంగా వచ్చేసావు, ఆ టైంలో నువ్వెక్కడికి వెళ్ళలేక వంశీ చెప్పినట్టు చెయ్యక తప్పలేదు, అందుకే ఇండియాకి వచ్చావు, ఇంకా నేను నీ వల్ల ఇండియాకి రావాల్సి వచ్చింది, అలా నువ్వు నా వల్ల ఇండియాకి రావడం వల్ల నీకు విక్రమ్ పరిచయం అయితే, నేను నీ వల్ల ఇండియాకి రావడం వలన నా మరదలు నాకు పరిచయం అయింది, కానీ నేను వసు డైరీ చదివిన తర్వాత నాకు ఒకటి పూర్తిగా అర్థమైంది, ఒకరు తన స్వచ్ఛమైన మనసుతో ఏది భగవంతుడిని కోరుకుంటారో అది భగవంతుడు తప్పకుండా తీరుస్తాడని నేను వసు రాసిన డైరీని బట్టి అర్థం చేసుకున్నాను.
నీకు తెలుసా, వసుకి 10 సంవత్సరాల వయసున్న దగ్గర నుండి నేను తన పక్కనే ఉన్నట్టు ప్రతిదీ నాతో షేర్ చేసుకునేది. నేను తన దగ్గరికి రావాలని ప్రతి క్షణం కోరుకుంటూ ఉండేది. వసు కోరికని దేవుడు ఆలకించాడేమో, అందుకే నిన్ను నా లైఫ్లోకి పంపించాడు అని నాకనిపిస్తుంది. నేను నా మరదల్ని చేరుకోవాలి అనుకుంటే ఏదో ఒక వీక్నెస్ నాకు ఉండాలి కదా. ఆ టైంలో నా వీక్నెస్ నువ్వయ్యావు. అందుకే నేను ఇండియాకు వచ్చాను. ఇందులో మనం చేసింది ఏమీ లేదు వైషు. నువ్వు నీ బావని, నీ ఫ్యామిలీని చేరుకోవాలని రాసిపెట్టుంది. అందుకే ఇదంతా జరిగింది. ఏది జరిగినా మన మంచిగా అని అంటారు కదా. ఒకప్పుడు జరిగిన గతం వలన నువ్వు నేను చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు నువ్వు విక్రమ్తో చాలా హ్యాపీగా ఉన్నావు. అలాగే నేను వసుతో ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఇంతకంటే ఇంకేమీ నేను కోరుకోవడం లేదు అని విరాస్ చెప్పగానే వైష్ణవి మాత్రం విరాస్ మాటలకి అలాగే విరాస్ని చూస్తూ ఉంటుంది. వైషు అని విరాస్ పిలవగానే వైష్ణవి నార్మల్ అయ్యి అవును అని చిన్నగా అంటుంది. సరే, ఇంకా దేని గురించి ఆలోచించకు. నేనైతే నా మరదలతో చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఫ్యూచర్లో కూడా తన అమాయకత్వంతో, తన అల్లరితో ఇంకా హ్యాపీగా ఉంటానని పూర్తి నమ్మకం ఉంది. ఇంకా విక్రమ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. నాకు నువ్వు విక్రమ్ భార్యవి అని తెలియకముందే విక్రమ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నేను తన కళ్ళల్లో నీపై ఉన్న ప్రేమని స్పష్టంగా చూశాను. ఆ రోజు మనాలిలో నేను విక్రమ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా కారణం అదే. విక్రమ్ మాత్రమే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని అనుకున్నాను. కానీ నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావని తెలిసిన క్షణం నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. నీ గురించి నాకు ఎటువంటి భయం లేదు వైషు. ఎందుకంటే విక్రమ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. తన వల్ల నువ్వు లైఫ్ లాంగ్ ఎంత హ్యాపీగా ఉంటావో కూడా తెలుసు. ఇంకా నీ గురించి ఆలోచించడానికి ఏముంటుంది చెప్పు అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ, ఒకప్పుడు నన్ను ప్రేమించిన విరాస్కి, ఇప్పుడు వసుని ప్రేమించిన విరాస్కి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విరాస్ ఏదో మాట్లాడబోతుండగా మీ ఇద్దరు ఎక్కడున్నారా అన్న వాయిస్కి ఇద్దరు పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ విక్రమ్ ఉంటాడు. విరాస్ నవ్వుతూ లేచి విక్రమ్ని చూస్తూ, రా విక్రమ్, వర్క్ అయిపోయిందా అని అనగానే అయిపోయింది విరాస్, చిన్న పేమెంట్ ఇష్యూ క్లియర్ అయిపోయింది అని వైష్ణవి వైపు చూస్తూ, వైషు వెళ్దామా అని అడుగుతుంటే ఓకే విక్కీ అని విరాస్ వైపు చూస్తూ, విరాస్ నాదొక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని అడుగుతుంటే ఏంటి వైషు అని అర్థం కాక అడుగుతాడు విరాస్. ఎంగేజ్మెంట్కి అయితే ఎంగేజ్మెంట్ రోజే మమ్మల్ని కలుస్తున్నావు, కనీసం పెళ్ళికి ఒక 4 days ముందు ఫామ్ హౌస్కి వసుని తీసుకుని వస్తావా? లేకపోతే అప్పుడు కూడా పెళ్లి రోజే మమ్మల్ని కలుస్తావేమోనని భయం వేస్తుంది. నాకు నీ పెళ్ళి, నా పెళ్ళి, అన్నయ్య పెళ్ళి, ముగ్గురి పెళ్ళిళ్ళు కూడా ఒకే చోట జరగాలని ఆశగా ఉంది విరాస్. మెహందీ, సంగీత్, ఇలా ప్రతి ఒక్కటి, అన్నింటిలో నువ్వు వసు కూడా మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేయాలని ఆశగా ఉంది. ఇప్పుడు ఎలాగో ఎంగేజ్మెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ పెళ్ళికైనా ఒక 4 రోజుల ముందే మా దగ్గరికి వస్తావో లేదో భయంగా ఉంది విరాస్. అప్పుడు కూడా నువ్వు విడిగానే మాతో కలవకుండా ఉంటావేమోనని. నీ లైఫ్లో నేను చాలా ఇంపార్టెంట్ అని అన్నావు. నాకెప్పుడు ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం క్లియర్ చేయడానికి వస్తానని చెప్పావు. ప్రాబ్లంలో మాత్రమే నువ్వు నా దగ్గరికి వస్తావా? నిజంగా నీ లైఫ్లో నాకు ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు నేను అడిగిన కోరికని నువ్వు కాదను అని అనిపిస్తుంది. ఇంకా నీ లైఫ్లో నేను ఇంపార్టెంటో లేదో తెలిసిపోతుంది అని వైష్ణవి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. విక్రమ్, విరాస్ వెళ్తున్న వైష్ణవి వైపు చూస్తారు. తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూస్తూ, ఇక్కడ వసు ఎలా ఉందో అని చాలా టెన్షన్ పడ్డాను విరాస్. బట్ తను ఒకవేళ మా దగ్గర ఉన్నా కూడా అంత హ్యాపీగా ఉండేది కాదేమో. ఎనీవే, వసు హ్యాపీగా ఉండటమే కావాలి నాకు. వైషు చెప్పిన దాని గురించి ఆలోచించు. ఎందుకంటే వైషు కోరిక కాదు, నా కోరిక కూడా అదే. మనమందరం ఒక చోట ఉండడం. రిత్విక్, అమృత పెళ్ళి జరిగినప్పుడు అందరం ఒకే చోట ఉన్నాము. మరి ఇప్పుడు మన పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు నువ్వు ఒకచోట, మేమొక చోట అస్సలు ఇష్టం లేదు. వంశీ, వైషు గురించి ఆలోచించు అని విక్రమ్ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి వైష్ణవి అడిగింది విరాస్ చేస్తాడా లేదా? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఎంగేజ్మెంట్, అందరూ వచ్చేసేయండి వాళ్ళ ఎంగేజ్మెంట్ చూడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.